Hi everyone, welcome to Vashista 360 YouTube channel. This is Siddu. I am the faculty of aptitude. Guys, ఈ వీడియోలో మనం క్యూబ్ రూట్స్ను మనం ఒక 2 సెకండ్స్లలో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనే దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ క్యూబ్ రూట్స్ రావాలి అంటే మీకు ఖచ్చితంగా 1 నుంచి అట్లీస్ట్ ఒక 15 లేదా 20 వరకు క్యూబులు వస్తే మనం 7 డిజిట్స్ నెంబర్స్ను కూడా వితిన్ సెకండ్స్ లోపల ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? మోరోవర్గా ఇన్ఫ్యాక్ట్ మనం క్యాల్కులేటర్ కంటే కూడా ముందు చేయొచ్చు. వీలైతే మీరు కూడా ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఒకసారి ఈ ట్రిక్ను వినండి. ఆ ట్రిక్ విన్న తర్వాత మీకు మీరుగా ఒకసారి టెస్ట్ చేయండి. రైట్. సో ఇప్పుడు మనం అంతకంటే ముందుగా ఈ డిస్ప్లేలో చూపిస్తున్నటువంటి విధంగా సిద్ధు పబ్లికేషన్స్ అనేటువంటిది నేను రాసినటువంటి బుక్ కొన్ని వేల మంది విద్యార్థులు తీసుకోవడం జరిగింది. సో దానిపైన అత్యద్భుతమైనటువంటి రివ్యూస్ మన స్టూడెంట్స్ నుంచి రావడం జరిగింది. సో వీలైతే ఈ బుక్కు సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్లో నేను ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు ఈ బుక్ అనేటువంటిది ఇంట్రెస్ట్ ఉంటే కనుక పర్చేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ముందుగా నేను 1 క్యూబ్ నుంచి అప్ టు 20 క్యూబ్ వరకు రాయడం జరిగింది. సో మీరు ఒక్కసారి వీటిని గుర్తుపెట్టుకోండి. అంటే 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27, 4 క్యూబ్ అంటే 64, 5 క్యూబ్ అంటే 125, అప్ టు 20 క్యూబ్ అంటే 8000 వరకు. ఇవి గనక మీరు అట్లీస్ట్ ఒక 20 వరకు కాకపోయినా కనీసం ఒక 10 క్యూబ్ వరకు అయినా కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో మిగిలినటువంటి ఇంకొక 11 నుంచి 20 క్యూబ్ వరకు వీలైతే ఒకవేళ ఎస్ఐ ఓరియంటెడ్ అయితే కనుక ఖచ్చితంగా మీరు 20 క్యూబ్ వరకు రావాలి. ఇంకా అంతకంటే ఫర్దర్గా ఎస్ఐ సీజెల్ ఓరియంటెడ్లో మీరు ఒకవేళ ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక మీకు ఖచ్చితంగా 30 క్యూబ్ వరకు అయినా రావాలి. రైట్. సో నేను ఈ వీడియోలో కేవలం హౌ టు ఫైండ్ క్యూబ్ రూట్స్ ఆఫ్ ఎనీ నెంబర్. ఓకేనా? సో ఒకవేళ 7 డిజిట్స్ వరకు ఉన్నటువంటి నెంబర్కి మనం క్యూబ్ రూట్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనే దాని గురించే ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తున్నా. ఇంకొక వీడియోలో హౌ టు ఫైండ్ క్యూబ్స్ ఫ్రమ్ 11 to 100 లేదా 99 వరకు లేదా 1000 వరకు ఉన్నటువంటి క్యూబ్స్ను ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ముందుగా అయితే దీని గురించి ఒకసారి చూడండి. రైట్. సో ఒకసారి చూడండి. 1 క్యూబు 1, 2 క్యూబు 8, 3 క్యూబు 27. బట్ మీరు ఒకసారి యూనిట్ డిజిట్ని కనుక ప్రామాణికంగా తీసుకుంటే యూనిట్ డిజిట్ మాత్రమే. ఓకేనా? అంటే 1ల స్థానంలోని అంకెని తీసుకోండి. 1ల స్థానంలోని అంకెని తీసుకోండి. 1 క్యూబ్ అంటే 1 ఉంది, 2 క్యూబ్ అంటే 8 ఉంది, 3 క్యూబ్ అంటే ఎంత? 27. ఓకేనా? నెక్స్ట్ 4 క్యూబ్ అంటే 64 అంటే 4, 5 క్యూబ్ అంటే 5 లాస్ట్ డిజిట్. నెక్స్ట్ 6 క్యూబ్ అంటే ఎంత? 6, 7 క్యూబ్ అంటే ఎంత? 3, నెక్స్ట్ 8 క్యూబ్ అంటే ఎంత? 2, 9 క్యూబ్ అంటే ఎంత? 9, నెక్స్ట్ 10 క్యూబ్ అంటే 0. ఓకేనా? సో ఒక్కసారి మీరు లాస్ట్ డిజిట్ యూనిట్ ప్లేస్లో ఉండేటువంటి డిజిట్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు వచ్చినటువంటి వాల్యూస్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూడండి. అంటే దీన్ని బట్టి 1కి 1 వచ్చింది, నెక్స్ట్ 4కి 4 వచ్చింది, 5కి 5 వచ్చింది, 6కి 6 వచ్చింది, 9కి 9 వచ్చింది, 0కి 0 వచ్చింది. ఓకేనా? అంటే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 0, నెక్స్ట్ 1, నెక్స్ట్ 4, నెక్స్ట్ 5, నెక్స్ట్ 6, నెక్స్ట్ 9. ఈ నెంబర్లు కనుక 1ల స్థానంలో వస్తే ఇవే నెంబర్స్ రిపీటెడ్ అవుతాయి. ఓకేనా? మీకు యూనిట్ ప్లేస్లలో 0, 1, 4, 5, 6, 9 అనేటువంటి డిజిట్స్ కనుక వచ్చినట్లయితే మీకు చివరి అంకెలు కూడా అవే అవుతాయి. ఓకేనా? సో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి ఎందుకు అవుతాయి అనేటువంటి దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. రైట్. ఇంకా మిగిలిపోయినటువంటి నెంబర్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. మీరు అబ్జర్వ్ చేయండి. మనకి 2 వచ్చినప్పుడు ఏమొచ్చింది? 2 వచ్చినప్పుడు 8 వచ్చింది. నెక్స్ట్ 8 వచ్చినప్పుడు చివరి నెంబర్ ఏమొచ్చింది? 2 వచ్చింది. ఓకేనా? అండ్ ఇప్పుడు ఇంకొకటి కూడా చూడండి. 3 వచ్చినప్పుడు ఏమొచ్చింది? మనకు 7 వచ్చింది. అండ్ 7 వచ్చినప్పుడు ఏమొచ్చింది? 3 వచ్చింది. ఓకేనా? అంటే సింపుల్గా మనం ఈ విధంగా డిస్కస్ చేయొచ్చు. ఏమని? మనకు చివరి అంకె కనుక 2 వస్తే దాని యొక్క ఆన్సర్ 8 గాను, 8 వస్తే 2 గాను, దీంతోపాటు 3 వచ్చినట్లయితే మనకు 7 గాను, 7 వచ్చింది అనుకోండి 3 అవుతుంది. ఓకేనా? సో సింపుల్ థింగ్. 0, 1, 4, 5, 6, 9 వస్తే అవే నెంబర్స్ వస్తాయి. ఓకేనా? చేంజెస్ ఏం లేవు. కానీ 2 వస్తేనేమో 8 వస్తుంది, 8 వస్తేనేమో 2 వస్తుంది, 3 వస్తేనేమో 7 వస్తుంది, 7 వస్తేనేమో 3 వస్తుంది. సింపుల్ థింగ్. ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అంటే సమ్ ఆఫ్ ది 2 డిజిట్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 10. ఓకేనా? మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. 2 + 8 ఎంత? 10, 3 + 7 ఎంత? 10. అంటే ఇచ్చినటువంటి 2 అంకెల మొత్తం అనేటువంటిది 10. 8 వచ్చింది అనుకోండి, అది 10లోంచి తీసేయండి, అంటే 2 వస్తుంది. 2 వచ్చింది అనుకోండి, అది 10లోంచి తీసేయండి, 8 వస్తుంది. అలానే సిమిలర్గా
3 వస్తే 7 వస్తుంది, 7 వస్తే 3 వస్తుంది. ఇది గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. అయితే దీనికోసం బేసిక్ కాన్సెప్ట్ ఒకసారి మీరు డిస్కస్ చేద్దాం చూడండి. ఎందుకంటే ఖచ్చితంగా తెలుసుకోవాలి. బిఫోర్ గోయింగ్ టు డూ ది షార్ట్ కట్స్ యూ హ్యావ్ టు నో అబౌట్ ది కాన్సెప్ట్. కాన్సెప్ట్ ఈజ్ ది ఫస్ట్ ప్రియారిటీ ఆఫ్ ఎనీ టాపిక్. ఓకేనా, రైట్. సో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం చూడండి. సపోజ్ నేను ఏం రాస్తానంటే ఇందులోనే ఒక నెంబర్ తీసుకొని కాన్సెప్ట్ ఓరియంటెడ్తో మీకు నేను ఎక్స్ప్లెనేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. రైట్. సో ఎగ్జాంపుల్గా నేను క్యూబ్ రూట్ ఆఫ్ 4096 గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తున్నా. అఫ్కోర్స్ ఇది ఆల్రెడీ మనకు తెలుసు 16 క్యూబ్ అని. ఓకేనా, 16 క్యూబ్ రూట్ ఆఫ్ 4096 యొక్క వాల్యూ 16. అయితే దీనికి కాన్సెప్ట్ను ఏ విధంగా మనం ఉపయోగిస్తామో ఒకసారి చూద్దాం. బై యూజింగ్ ది ఎల్సిఎం మెథడ్. ఓకేనా, అంటే 4096ని ఎల్సిఎం చేయాలి. ఓకేనా, సో చేస్తున్నా. అఫ్కోర్స్ మీరు 4096 అని అంటే హైయెస్ట్ నెంబర్ దేంతో అయినా కూడా డివిజిబుల్ అవుతుంది. ఓకేనా, మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేను 2తో అయినా కూడా ఇది డివిజిబుల్ అవుతుంది, 4తో అయినా డివిజిబుల్ అవుతుంది, 8తో అయినా డివిజిబుల్ అవుతుంది, 16తో అయినా కూడా డివిజిబుల్ అవుతుంది. ఓకేనా, సపోజ్ నేను కన్వీనియంట్ కోసం 4 తీసుకుంటున్నా. ఓకేనా, 4. సో 4 10 40, నెక్స్ట్ 4 2 నెక్స్ట్ 4 4 1024. నెక్స్ట్ మళ్ళీ 4 తీసుకుంటున్నా. నెక్స్ట్ 4 2 8 22, 4 5 నెక్స్ట్ 4 6 నెక్స్ట్ మళ్ళీ 4 తీసుకుంటున్నా. నెక్స్ట్ 4 4 ఓకేనా, 4 6 నెక్స్ట్ 4 4 నెక్స్ట్ మళ్ళీ 4 తీసుకుంటున్నా. 4 16 మళ్ళీ 4 తీసుకుంటున్నా. 4 × 4 ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. 4096ని మీరు ఇంకా 2తో మల్టిప్లై చేస్తే లేదా 2తో డివిజిబుల్ చేస్తే మీకు ఆల్మోస్ట్ ఇక్కడ మన 6 టైమ్స్ వచ్చింది కాక 12 టైమ్స్ వస్తుంది. ఓకేనా, బట్ అంత లాంగ్ అనేటువంటిది అవసరం లేదని చెప్పేసి నేను 4 తోటి డివిజిబుల్ చేస్తూ ఉన్నా. మీరు 8తో కూడా చేయొచ్చు, 16తో కూడా చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. రైట్. అయితే ఒకసారి ఎల్సిఎం మెథడ్తో ఏం చేస్తామంటే మనం చేసేది ఏంటి, క్యూబ్ రూట్. ఓకేనా, క్యూబ్ రూట్. మరి క్యూబ్ రూట్లో ఒకసారి చూడండి, ప్రతి 3 నెంబర్లకు ఒక నెంబర్ తీసుకోవాలి. ప్రతి 3 నెంబర్లకు ఒక నెంబర్ తీసుకోవాలి. అంటే ఎన్ని నెంబర్స్ వచ్చినాయి చూడండి, 4 × 4 × 4 అంటే ఒక 4 తీసుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ 4 × 4 × 4 ప్రతి 3 నెంబర్స్కి ఒక నెంబర్ని మీరు తీసుకోవాల్సి వస్తుంది. సో 4 × 4 ఎంత అంటే 16. సో దీని యొక్క క్యూబ్ రూట్ ఎంత అంటే మనకు 16 అని చెప్పొచ్చు. ఇది ఎల్సిఎం మెథడ్ తోటి కాన్సెప్ట్ ఓరియంటెడ్తో చేసేటువంటి ప్రక్రియ. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. బట్ రిమెంబర్ వన్ థింగ్, మీరు కేవలం 4096 అనే నెంబర్కి మనకు ఆల్మోస్ట్ ఒక 6 స్టెప్స్ వచ్చినాయంటే ఇంకా 10,000 కావచ్చు, 20,000 కావచ్చు, ఇంకా అంతకంటే పై నెంబర్స్ ఉన్నప్పుడు ఈ మెథడ్స్తో సాల్వ్ చేస్తే మనకు చాలా చాలా టైం టేకింగ్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా చేయాల్సినటువంటి అవసరం లేదు. కేవలం 2 సెకండ్స్ తోటి, ఓకేనా, 2 సెకండ్స్ తోటి మనం ఈ క్యూబ్ రూట్స్ అనేటువంటిది అప్ టు 7 కానీ 8 డిజిట్స్ ఇచ్చినా సరే మనం ఒక 2 సెకండ్స్ లోపల ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, రైట్. సో ఏ విధంగా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం చూడండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడే మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా. 4096 చూడండి, 4096 మనం చేసేదే ఏంటి, క్యూబ్ రూట్స్ అని అంటే చివర్లో నుండి 3 నెంబర్ల తర్వాత పాయింట్ తీసుకోండి లేదా కామా, మీ కన్వీనియంట్ కోసం. ఓకేనా, జనరల్ అయితే నేనేం తీసుకుంటా అంటే 4096 అంటే ఇగో ఈ విధంగా లాస్ట్ వీడియో. ఓకేనా, సో నేను ఇంతకు ముందు వీడియో చేశాను, అందులో ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్ చేశాను. లాస్ట్ 3 డిజిట్స్ పైన బార్ చేయండి, మిగిలిపోయినటువంటి నెంబర్ పైన బార్ చేయండి. ఓకేనా, అఫ్కోర్స్ ఇక్కడ 1 నెంబర్ మిగిలవచ్చు, 2 నెంబర్లు మిగిలవచ్చు, 3 నెంబర్లు మిగిలవచ్చు, 4 నెంబర్లు కూడా మిగిలవచ్చు. ఓకేనా, కానీ ఖచ్చితంగా లాస్ట్ 3 డిజిట్స్ అనేటువంటిది ఒక యూనిట్గా పెట్టుకోవాలి మనం. రైట్. సో ఇప్పుడు లాస్ట్ మెథడ్స్లో ఈ విధంగా చేశాను, ఇప్పుడు ఈ పద్ధతిలో చేస్తున్నాయి వీడియోలో. ఏమన్నా ప్రతి నెంబర్కి మీరు లాస్ట్ 3 డిజిట్స్ తర్వాత ఒక కామా తీసుకోండి. ఓకేనా, రైట్. లాస్ట్లో 6 వచ్చిందంటే ఏంటో ఒకసారి చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 0 కానీ 1 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ 9 కానీ వచ్చిందంటే ఖచ్చితంగా దాని యొక్క ఆన్సరు అవే నెంబర్స్ అవుతాయి. ఓకేనా, 0 1 4 5 6 9. కాబట్టి 6 వచ్చింది కాబట్టి దాని ఆన్సర్ ఎంత, 6. ఓకేనా, రైట్. ఇంకా ఈ కామా తర్వాత లెఫ్ట్ సైడ్ కేవలం 4 మాత్రమే ఉంది. మరి 4 అనేది ఏ పర్ఫెక్ట్ క్యూబ్కి దగ్గర ఉంది, 4 లోపల ఉంది మళ్ళీ. ఓకేనా, చూడాలి. రైట్. 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ అంటే 8, అంటే 4 కంటే ఎక్సీడింగ్ అవుతుంది. అంటే ఖచ్చితంగా మనం 1 క్యూబ్ అంటే 1 తీసుకోవాలి. కాబట్టి 1. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 16. 2 సెకండ్స్ కళ్ళతో చూసి ఆన్సర్ చెప్పొచ్చు. 6 వచ్చిందంటే 6. ఓకేనా, 4 వచ్చింది. ఇక్కడ 4 వచ్చిందని అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇంతకు మీ క్యూబ్స్ కనీసం ఒక 10 వరకు అన్నా కూడా తెలిసి ఉండాలి. 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ అంటే 8, కానీ ఇక్కడ మనకు 4 ఉంది, ఎక్సీడింగ్ అవ్వద్దు, 4 లోపల ఉండేటువంటి నెంబర్నే తీసుకోవాలి. కాబట్టి 1 క్యూబ్ 1 కాబట్టి ఇక్కడ 1 వచ్చింది. ఓకేనా, 16 దీని యొక్క ఆన్సర్.
అయితే ఇంకొన్ని క్వశ్చన్స్ మనం కొన్ని డిస్కస్ చేసిన తర్వాత మీరే ఒక 2 సెకండ్స్ లోపల ఆన్సర్ చేయగలుగుతున్నామా లేదా, వితౌట్ క్యాల్కులేటర్ కంటే కూడా ముందే చేస్తున్నామా లేదా అనేటువంటిది కొన్ని క్వశ్చన్స్ తర్వాత మీరే డిసైడ్ అవ్వండి. రైట్ గైస్, ఒకసారి మీకు కొన్ని క్వశ్చన్స్ అనేటువంటి బోర్డు పైన రాయడం జరిగింది. సో ఈ క్వశ్చన్స్కి ఇంతకుముందు చెప్పినటువంటి ట్రిక్ అనేది మీ ఓన్గా అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే నేను కొన్ని క్వశ్చన్స్కి నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో ఫైనల్గా ఈ క్వశ్చన్స్కి మాత్రం మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. రైట్, సో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి మీతో డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. చూడండి, మనం ఏమనుకున్నాం, లాస్ట్లో 8 వచ్చిందంటే అది ఖచ్చితంగా 2, అవునా కదా. సో లాస్ట్ డిజిట్ 2 తెలుస్తుంది. సో 3 డిజిట్స్ పైన కామా పెట్టుకోండి. 10 అనేది ఏ పర్ఫెక్ట్ క్యూబ్ దగ్గర ఉంది, 10 లోపల ఉండాలి. 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ అంటే 8, ఓకేనా. కాబట్టి 2, దీని ఆన్సర్ ఎంత అంటే 22, ఓకేనా. ఈవెన్ 2 సెకండ్స్ కూడా పట్టదు. మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే కళ్ళతో చూసి ఆన్సర్ చేయొచ్చు. రైట్, 5 వచ్చిందంటే, లాస్ట్లో 5 వచ్చిందంటే 5 ఎందుకు, 0, 1, 4, 5, 6, 9 ఈ నెంబర్స్ ఏమొచ్చినా సరే అదే నెంబర్స్ రిపీటెడ్ అవుతాయి. సో లాస్ట్లో 5 వచ్చిందంటే 5. నెక్స్ట్ 3 డిజిట్స్ పైన మీరు కామా తీసుకోండి. 91 అనేటువంటిది ఏ పర్ఫెక్ట్ క్యూబ్ దగ్గర ఉంది. చూడండి, 4 క్యూబ్ అంటే 64, 5 క్యూబ్ అంటే 125, 4 క్యూబ్ అంటే 64, 5 క్యూబ్ అంటే 125. అంటే ఇక్కడ ఇచ్చినటువంటిది 91. కాబట్టి ఖచ్చితంగా 4 క్యూబ్ తీసుకోవాలి. కాబట్టి దీని ఆన్సర్ ఎంత అంటే 45, ఓకేనా. రైట్, సో ఇక్కడ ఒకసారి చూడండి, లాస్ట్లో 2 వచ్చిందంటే ఆన్సర్ ఎంత 8, ఓకేనా. మనం ఏం తీసుకోవాలి, 2 వస్తే 8 తీసుకోవాలి, 8 వస్తే 2 తీసుకోవాలి, 3 వస్తే 7 తీసుకోవాలి, 7 వస్తే 3 తీసుకోవాలి, ఓకేనా. రైట్, సో లాస్ట్ ఓకేనా 3 డిజిట్స్ పైన కామా తీసుకోండి. ఇంకా మిగిలింది ఎంత 474, ఓకేనా. మరి 474 అంటే బేసికల్గా 7 క్యూబ్ అంటేనేమో 343, ఓకేనా. 7 క్యూబ్ అంటే 343, 8 క్యూబ్ అంటే 512. బట్ మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి 474 అంటే 8 అనేటువంటిది రావడానికి అవకాశం లేదు, కేవలం 7తో మాత్రమే ఎండ్ అవుతుంది. 7 క్యూబ్ అంటే 343, కాబట్టి 474 లోపల ఉంది కాబట్టి ఇది 7, కాబట్టి 78 అనేటువంటి దీని ఆన్సర్. రైట్, 4th ఒకసారి చూద్దాం. చూడండి, 3 వచ్చిందంటే 7 రావాలా, ఓకే. లాస్ట్ 3 వచ్చిందంటే 7 రావాలి, 7 వచ్చింది అనుకోండి 3 రావాలి. సో 3 డిజిట్స్ పైన కామా తీసుకోండి. 912 అంటే బేసికల్గా 10 క్యూబ్ అంటే 1000, 9 క్యూబ్ అంటే 729, ఓకేనా. మరి ఇక్కడ 1000 అంటే ఎక్సీడింగ్ అవుతుంది కదా, కాబట్టి కేవలం 9 మాత్రమే తీసుకోవాలి. ఆన్సర్ 97, ఓకేనా. రైట్, అంటే 6 డిజిట్స్ ఉన్నటువంటి క్యూబ్ నెంబర్స్ కూడా మనం 2 సెకండ్స్ లోపల ఆన్సర్ చేయగలుగుతున్నాం. రైట్, ఇక్కడ ఒకసారి తీసుకోండి, 4 వచ్చిందంటే 4 వస్తే 4, ఓకేనా. కాబట్టి 4. నెక్స్ట్ 3 డిజిట్స్ తర్వాత కామా తీసుకోండి. 1124 ఒకసారి చూడండి, 11 క్యూబ్ అంటే ఎంత 1331, 11 క్యూబ్ అంటే ఎంత 1331. మరి 10 క్యూబ్ అంటే ఎంత 1000. మరి 1331 అంటే ఇది ఎక్సీడింగ్ అవుతుంది కదా, కాబట్టి 11 తీసుకోవాలా, తీసుకోవద్దు, కేవలం 10 వరకే తీసుకోవాలి. కాబట్టి ఆన్సర్ ఎంత 104 అనేటువంటి దాని యొక్క పర్ఫెక్ట్ క్యూబు, ఓకేనా. రైట్, ఇక్కడ ఒకసారి చూద్దాం. చూడండి, 6 వచ్చిందంటే ఆన్సర్ ఏం రావాలి 6. 3 డిజిట్స్ తర్వాత కామా తీసుకోండి. రైట్, ఇక్కడ మీకు కనీసం 15 క్యూబులు రావాలని చెప్పాను కదా. సో నేను ఎక్సీడింగ్ చేసుకుంటూ పోతున్నా, ప్రతిదీ కూడా ఇంక్రీజ్ చేస్తున్నా క్యూబ్ నెంబర్స్ అనేటువంటిది. 11 క్యూబ్ అంటే 1331, 12 క్యూబ్ అంటే 1728. బట్ 1728 ఉందా ఇక్కడ, లేదు, ఓకేనా. కేవలం 11 క్యూబ్ 1331 మాత్రమే ఉంది, అంటే 1560 లోపల ఉంది కదా, కాబట్టి ఇది 11, కాబట్టి 116 అనేటువంటి దీని యొక్క ఆన్సర్. రైట్, సో ఇక్కడ ఇది మీకే టాస్క్ ఇస్తున్నా నేను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈవెన్ మీకు తోచినటువంటి విధంగా దీని యొక్క ఆన్సరు చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. క్యూబ్ రూట్ ఆఫ్ 3048625 యొక్క క్యూబ్ రూట్ నెంబర్ ఎంత ఉంటుంది, ఓకేనా. అది మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మీ విలువైనటువంటి కామెంట్ను పోస్ట్ చేయండి. అందులో మీ యొక్క ఎక్స్పీరియన్స్ను కూడా షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే ఇది స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ అనేటువంటి టాపిక్ మనకు ఆప్టిట్యూడ్లో అర్థమెటిక్లో వస్తుంది. సో దానికి సంబంధించినటువంటి కొంత ట్రిక్స్ ఇవి. సో జనరల్ మెథడ్తో చేస్తే మనకు చాలా టైం పడుతుంది, బట్ ఈ ట్రిక్స్ ఉపయోగించండి, ఖచ్చితంగా 2 to 3 సెకండ్స్ లోపల ఆన్సర్ చేస్తారు, కళ్ళతో చూసి ఆన్సర్ చేస్తారు. ఈవెన్ ఇక్కడ ఇచ్చిన డిజిట్స్ చూడండి, ఆల్మోస్ట్ ఇక్కడ 4 + 3 7 డిజిట్స్ నెంబర్స్ను కూడా మీరు 2 to 3 సెకండ్స్ లోపల ఆన్సర్ చేస్తున్నారు. మీకు ఎన్ని ఎక్కువ క్యూబ్స్ తెలుస్తూ ఉంటే మీకు అక్కడ క్యూబ్ రూట్స్ అనేటువంటిది అంత ఎక్కువ తెలుస్తుంది. ఒకవేళ మీకు 8 డిజిట్స్ ఇచ్చినా సరే ఆన్సర్ చేయొచ్చు, బట్ మీకు ఇక్కడ క్యూబ్ నెంబర్స్ అనేటువంటిది తెలిసి ఉండాలి, ఓకేనా. సో నేను ప్రస్తుతానికైతే ఆల్మోస్ట్ 11 అంటే 11 క్యూబ్ 12 క్యూబ్ దగ్గరే ఉన్నా, బట్ ఇక్కడ ఉండేటువంటి క్యూబ్ను కూడా కనుక్కోవచ్చు. ఆల్మోస్ట్ మనకు 8000 వచ్చింది కదా, సో 8000 లోపల ఉన్నటువంటి ప్రతి క్యూబ్ను కూడా కనుక్కోవచ్చు, ఓకేనా. అంటే ఆల్మోస్ట్ 20కి దగ్గర ఉంది, అంటే
201 కావచ్చు, 202 కావచ్చు, లేదా 19 కావచ్చు, 199 కావచ్చు, 198 కావచ్చు, అక్కడి వరకు క్యూబ్లను కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ మీరు గుర్తుపెట్టుకోండి, 1 నుంచి 20 వరకు ఖచ్చితంగా క్యూబ్ నెంబర్స్ను మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది ఈ ఒక్క ఆప్టిట్యూడ్ మాత్రమే కాదు, రీజనింగ్లో అనాలజీ కానీ, క్లాసిఫికేషన్స్ కానీ, ఆడ్ మ్యాన్ అవుట్ కానీ ఇలాంటి టాపిక్లలో కూడా మన క్యూబ్ రూట్స్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఇది ఒకసారి ఈ ట్రిక్ను మీరు ఒకసారి అప్లై చేయండి. క్యాల్కులేటర్ కంటే ముందు చేస్తున్నారా చేయట్లేదా అనేటువంటిది వీలైతే మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నా. దాంతోపాటు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దాంతోపాటు మన వశిష్ట 360 యూట్యూబ్ ఛానల్లో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు నేను రాసినటువంటి అర్థమెటిక్ బుక్, సో ఇది కొన్ని వేల మంది విద్యార్థులు తీసుకున్నారని చెప్పాను కదా, దీనికి సంబంధించినటువంటి లింక్ అనేటువంటిది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంతోపాటు మన ఆన్లైన్ కోర్సెస్ ఉంటాయి. సో వీలైతే కనుక ఇలాంటి ట్రిక్స్ అనేటువంటి వితౌట్ ఫార్ములాస్ ఓన్లీ లాజిక్స్ అనేటువంటి కాన్సెప్ట్ తోటి నేను ఆ వీడియోలన్నింటిని కూడా పోస్ట్ చేయడం జరిగింది. దాదాపు 230కి పైగా మనకు వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. మనం సిద్ధు స్టడీ సర్కిల్ అనేటువంటి యాప్ ఉంటుంది, దాంట్లో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో దాంతోపాటు ఈ బుక్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మన యాప్లో ఉంటుంది. వీలైతే కనుక మీరు పర్చేజ్ చేయండి, మేమే కొరియర్ ద్వారా మీ ఇంటికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఇది మనకు ఈ క్యూబ్ రూట్స్ సంబంధించినటువంటిది వీడియో. సో తర్వాత వచ్చేటువంటి వీడియోలో మరికొన్ని షార్ట్ కట్ ట్రిక్స్ తోటి మీ ముందుకు నేను రావడానికి ప్రయత్నం చేస్తా. సో థ్యాంక్ యూ సో మచ్.